ఈ 3 C's జర్నీ 17, 18 రోజు కూడా కంప్లీట్ చేసేసా. సో 17, 18 రోజు మ్యాక్సిమం ఎవరి మీద కంప్లైంట్స్ చెయ్యలేదు, మనసులో కూడా రానివ్వలేదు. అది ఇంపార్టెంట్. చెయ్యకపోవడం ఒక ఎత్తు అయితే అది మనసులోకే రాకూడదు, ఎవరి మీద క్రిటిసిజం కానీ కంప్లైంట్ కానీ. సో అది కొంచెం డిఫికల్ట్, కానీ చాలా వరకు తగ్గింది. కానీ మొత్తం జీరో అయిపోవడానికి టైం పడుతుంది. మళ్ళీ ఇంకో 21 డేస్ కూడా ఇలాగే దాన్ని కంటిన్యూగా అబ్జర్వ్ చేసుకుంటూ గడిపితే కంపల్సరీ దాన్ని ఓవర్కమ్ అవ్వచ్చు. క్రిటిసిజం ఇంకా అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది. అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు కదా, అంత ఈజీగా పోదు. టక్కనే మనం ఏదైనా ఎవరినైనా ఎత్తి చూపాలంటే క్షణాల్లో చేస్తాము. సో అది ఏ రకంగా మాట్లాడాలన్నది అనలైజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో అదైతే చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే అసలు చెయ్యకపోవడం కంటే ఎంతో కొంత చెయ్యడం చాలా ఇంపార్టెంట్. ఎంతో కొంత వర్క్ అయితే దాని మీద జరుగుతుంది. నాకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఇవాళ మా గ్రూప్లోని ఒక ఆవిడ పనమ్మాయి గురించి మాట్లాడుతూ ఇలాగా సో అండ్ సో పనమ్మాయి ఇలా వచ్చింది, అలా మానేసింది, ఈ పనమ్మాయిని పెట్టుకునేటప్పుడు మీరు జాగ్రత్త, దానికి మంచి ఇల్లు దొరికితే వదిలేస్తుంది, ఇలాగా అలాగా అని పెట్టిందనమాట. సో షీఈజ్ కంప్లైనింగ్, క్రిటిసైజింగ్ అన్నీ కదా. సో నేను మళ్ళీ ఏదైనా ఆమె గురించి అన్నాను అనుకోండి, అది మళ్ళీ కంప్లైంట్ క్రిటిసిజమే అవుతుంది. సో నేనేం చెప్పానంటే, నేను పనమ్మాయి వచ్చింది నాకు నచ్చలేదు, ఆ అమ్మాయికి మొహం మీద చెప్పేస్తా, నాకు నీ పని నాకు సెట్ అవ్వలే, బెటర్ నువ్వు వేరే అమ్మని వెతుక్కున్నావు అనుకో, నేను కంఫర్టబుల్గా ఉంటాను. నేను నీ చేత పని చేయించుకుంటూ నేను మనసులో తిట్టుకుంటూ నాకు ఇష్టం లేదు, నీ మీద కంప్లైంట్ చేయడం నాకు అంతకంటే ఇష్టం లేదు. ఫస్ట్ ఆ అమ్మాయి ఇల్లు మారడానికి ఒప్పుకోలేదు, కానీ తర్వాత నేను అర్థం అయ్యలేను, నువ్వు ఇంత క్యూట్ ఇంత మంచి పిల్లవే, నేను తిట్టుకోవడం ఏమన్నా బాగుంటుందా? మనసులో కూడా తిట్టుకోకూడదు, నిన్ను ఎప్పుడు దీవిస్తూ ఉండాలి. సో నువ్వు వేరే పని చూసుకున్నావు అనుకో, నేను ఆ పని ఈజీగా చేయగలను. వెంటనే అమ్మాయి ఒప్పుకుని హ్యాపీగా మానేసింది. అమ్మ నాకు అర్థమైందమ్మా నువ్వు చెప్పింది, ఓకేనమ్మా అన్నదే అని. ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే హాయ్ చెప్పుద్ది, నవ్వుద్ది, బాగుంది రిలేషన్, బిటర్ అవ్వలే. ఎప్పుడైనా మనం ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే మన లైఫ్ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. సో బిటర్నెస్ రాకూడదంటే మనం చెప్పేదాన్ని ఒక సరైన విధానంలో కంప్లైంట్ క్రిటిసిజం రాకుండా చెప్పాలి. నా ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.